తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో అగ్నికి ఆహుతైన కార్మికుల మృతదేహాలను స్వస్థలాలకు తరలించారు. గుర్తుపట్టలేని విధంగా మారిన మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మరోవైపు ప్రమాదంలో గాయపడిన 2 కార్మికుల పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాద కారణాలను నిగ్గు తేల్చేందుకు ఉక్కు శాఖ నియమించిన త్రిసభ్య కమిటీ విచారణ ప్రారంభించింది. విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన ఘోర దుర్ఘటనలో మృతి చెందిన 8 మంది కార్మికుల మృతదేహాలకు కింగ్ జార్జ్ ఆసుపత్రిలో శవ పరీక్షలు పూర్తయ్యాయి. శరీరావయవాలు పూర్తిగా కాలిపోవడంతో ఎంతో శ్రమకోర్చి వైద్యులు పరీక్షలు నిర్వహించి మృతులను గుర్తించి వారి బంధువులకు అప్పగించారు. గుర్తుపట్టలేనంతగా మారిన తమ వారి శరీరాలను చూసి బంధువులు రోధించిన తీరు మార్చురీ పరిసరాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కలచివేసింది. మినిమం సేఫ్టీ మెజర్ కూడా లేకుండా ఒక కన్వేయర్ బెల్ట్ పైప్ లైన్ నుంచి ఫ్లోర్ మేనేజర్ డైరెక్ట్గా మెటీరియల్ వేస్తే పేలిపోద్దని ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా ఎలా ప్రవర్తిస్తున్నారో. నిన్న నైట్ డ్యూటీ అయింది. మధ్యాహ్నం వాళ్ళ హెచ్ఓడి ఎవరో ఫోన్ చేసి రండి ఆఫీస్కి అంటే వెంటనే అమాంతంగా లేసైనా గబగబా ఉన్న భోజనం తినేసి గబగబా పరిగెట్టారు. మేము అప్పటికీ చెప్పాం, నాన్న చేయలేకపోతే వదిలేనానా అంటే. ఆయనకి డ్యూటీ మీద అంత మమకారం అండి, ఇష్టం ఆయన డ్యూటీ అంటే. 25 years అబౌవ్ నుంచి చేస్తున్నాడు ఆయన. కాకపోతే బ్యాడ్ లక్ ఏంటంటే అంత పెద్ద కంపెనీలో అంత హెవీ వర్క్ ఉన్న దగ్గర కాంట్రాక్ట్ లేబర్ని పెట్టడం యాజమాన్యం తప్పేది. త్రినాథ్ అనే వ్యక్తికి గతంలో కూడా ఇదే స్టీల్ ప్లాంట్లో బర్నింగ్ అవ్వడం జరిగింది. దగ్గరగా ఒక 1 నెల రోజులు హాస్పిటలైజ్డ్ కూడా అయ్యారు. దురదృష్టం ఏంటంటే మళ్ళీ ఇప్పుడు కూడా వీళ్ళకే జరగడం, పూర్తిగా గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఉన్నాయి. శవాలు కూడా పరిస్థితులు ఉంది. పిల్లలు వీళ్ళందరూ ఉన్నారు. బాగా కాంట్రాక్ట్ లేబర్ కాబట్టి ప్రభుత్వాలు కూడా వీటి మీద కొద్దిగా స్పందించి వాళ్ళకి తగిన న్యాయం చేస్తారని చెప్పేసి. పోస్టుమార్టం అనంతరం వెంకట అప్పారావు, ప్రభాకర్రావు, భానుకుమార్, కృష్ణనాగ్, త్రినాథరావు, అప్పల్రాజు, రమణల మృతదేహాలను మహాప్రస్థానం వాహనాల్లో వారి స్వస్థలాలకు తరలించారు. వీరందరూ విశాఖ పరిసర ప్రాంతాల్లోనే నివాసం ఉంటున్నవారు కావడంతో ఆయా గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. బీహార్కు చెందిన ఉద్యోగి గోల్డ్ కుమార్ బంధువులు వచ్చేందుకు ఆలస్యమవుతుండటంతో మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీలోనే ఉంచారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని, ప్లాంట్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని బంధువులు, సహచర కార్మికులు కోరారు. లిక్విడ్ కాస్టింగ్ చేసిన వాళ్ళు, సౌడ్ ఫిక్సింగ్ చేసిన వాళ్ళు మా ఇద్దరు అనమాట. దాని పౌడర్ బయటకు అనమాట, లిక్విడ్ టెంపరేచర్ బయటకు కనపడకుండా పౌడర్ ఉంటుంది. ఆ పౌడర్ని వేసే వాళ్ళు ఒకడు ఉంటాడు, టెక్నీషియన్స్ 4, ఇన్ఛార్జ్ ఒకడు. వీళ్ళందరూ కూడా 8 మంది కూడా ఆన్ ది స్పాట్ అనమాట. ఓన్లీ లిక్విడ్ 150 tons లిక్విడ్ బ్లాస్టింగ్ అయినటువంటి కింద ఉంటారనమాట, కాలిపోయారు. ఈ స్పాట్లో చనిపోయిన కూడా నా చాలా దురదృష్టం. ఫస్ట్ టైం ఆయన కూడా 32 సంవత్సరాలు పెట్టి చేస్తున్నాను కాబట్టి ఈ దుర్ఘటన ఇంకొకసారి జరగకుండా చూడాలని మా మిత్రుడు చెప్పినట్టు మేనేజ్మెంట్ లోపాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు 2 సంవత్సరాలు బట్టి రేపు మేము డ్యూటీ చెయ్యాలా వెళ్ళాలా వద్దనే స్థితిలో ఉన్నాం మేము. ఇది ముఖ్యంగా వాళ్ళ ఫ్యామిలీకి ఏదైనా న్యాయం చేయాలని కోరుతున్నాం. 7 హిల్స్ కిమ్స్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న సూరిబాబు, పైడిరాజుల శరీరాలు 99% పైగా కాలిపోవడంతో వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. మిగిలిన 4 కార్మికులకు ప్రాణాపాయం లేదని కోలుకుంటున్నారని వైద్యులు స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై కేంద్ర ఉక్కు శాఖ నియమించిన త్రిసభ్య కమిటీ రంగంలోకి దిగింది. బొకారో నుంచి కమిటీ సభ్యులు విశాఖ వచ్చారు. బొకారో స్టీల్ ప్లాంట్ డైరెక్టర్ ఇన్ఛార్జ్ ప్రియారంజన్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీలో సెయిల్ సీజీఎం జితేంద్ర కుమార్, మాజీ సీజీఎం గోపాల్ సింగ్ సభ్యులుగా ఉన్నారు. కమిటీ సభ్యులతో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ భేటీ అయ్యారు. ప్రమాద కారణాలు, క్షేత్రస్థాయి పరిస్థితులపై సమీక్షించారు. కమిటీ నివేదిక ఆధారంగా విశాఖ స్టీల్ ప్లాంట్లో భద్రతా చర్యలు చేపట్టనున్నారు.